So good morning all of you. మనం లాస్ట్ క్లాస్లో ఫేజ్ డయాగ్రామ్ ఆఫ్ వాటర్ సిస్టమ్ గురించి చెప్పుకుంటున్నాము. నీటి వ్యవస్థ యొక్క ప్రావస్థా చిత్రం గురించి మనం చెప్పుకుంటున్నాము. సో ఫేజ్ డయాగ్రామ్ అంటే ఏమని చెప్పాము, ప్రావస్థా చిత్రం అంటే ఏమని చెప్పాము. సో ఫేజ్ డయాగ్రామ్ అంటే ఏంటి? సో it is a diagram that explains the condition of the equilibrium between the various phases of the substance. ఓకేనా? సో వేరు ఒక పదార్థపు వేరు ప్రావస్థల మధ్య ఉన్నటువంటి సమతా స్థితిని వివరించడానికి ఉపయోగపడే చిత్రాన్నే ప్రావస్థా చిత్రము అని చెప్పేసి అని అంటాము. ఓకేనా? సో ఒక వ్యవస్థ తీసుకున్నాం అనుకోండి, ఒక సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, సింపుల్గా చెప్పాలంటే కనుక ఒక వ్యవస్థని పూర్తిగా వివరించడానికి, డయాగ్రామాటికల్గా పూర్తిగా వివరించడానికి, చాలా సింప్లిఫై చేసి వివరించడానికి ఉపయోగపడేటువంటి చిత్రమే ప్రావస్థా చిత్రము. ఓకేనా? సో ఫేజ్ డయాగ్రామ్ అంటే ఏంటనమాట, సో ఒక సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, ఆ సిస్టమ్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీ సింపుల్ మేనర్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అంటే కనుక మనం యూజ్ చేసుకున్నటువంటి డయాగ్రామే ఫేజ్ డయాగ్రామ్. సో ఆ సిస్టంలో ఏ ఫేజెస్ ఉంటాయి, అదేవిధంగా ఏ ఫేజెస్ మధ్య మనకి ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అవుతుంది, దట్టు ఏ ప్రాపర్టీస్ ఆ ఫేజెస్ని ఎఫెక్ట్ చేస్తాయి, మనం ఏ వేరియబుల్స్ మనం కాన్స్టెంట్గా ఉంచాల్సి ఉంటుంది అనేది మనకి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషను ఫేజ్ డయాగ్రామ్ చూస్తే, ఫేజ్ డయాగ్రామ్ మనం అర్థం చేసుకున్నట్లయితే కనుక ఆ సిస్టమ్ గురించి మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? అది ఫేజ్ డయాగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్. ఓకేనా? సో a phase diagram gives a detailed explanation about the system. ఓకేనా? ఇది ఫేజ్ డయాగ్రామ్ అంటే. వినిపిస్తుంది కదా? లక్ష్మీ ప్రసన్న వినిపిస్తుందా? లక్ష్మీ ప్రసన్న ఓకే. ఇప్పుడు నీటి వ్యవస్థ తీసుకుందాము. సో నీటి వ్యవస్థ తీసుకున్నట్లయితే కనుక, వాటర్ సిస్టమ్ తీసుకున్నట్లయితే కనుక, వాటర్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ 3 forms ఆర్ ఇన్ 3 phases. సో నీరు అనేది 3 ప్రావస్థల్లో లభిస్తుంది. సో ఆ 3 ప్రావస్థలు ఏమిటి? ఒకటి ముందు ఘనరూపంలో ఉన్నటువంటి ఐసు, మంచు, నెక్స్ట్ ద్రవ రూపంలో ఉన్నటువంటి లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి వాటరు, నెక్స్ట్ వేపర్ ఫేజ్లో ఉన్నటువంటి వాటర్ వేపరు. ఓకేనా? బాష్ప స్థితిలో ఉన్నటువంటి నీటి ఆవిరి లేదా నీటి బాష్పము. ఆ విధంగా వాటరు 3 ఫామ్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది, 3 phases ఎగ్జిస్ట్ అవుతుంది, 3 ప్రావస్థల్లో లభిస్తుంది. ఏంటా 3 ప్రావస్థలు అని అంటే కనుక మంచు, నీరు, నీటి ఆవిరి. ఓకేనా? ఐసు, వాటరు అండ్ వాటర్ వేపర్. ఈ 3 phases మనకి వాటర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకుంటాము. మరి ఈ నీటి వ్యవస్థ అనేది ఇది ఒక ఏకఘటక వ్యవస్థ అని చెప్పుకున్నాము. ఇట్ ఈజ్ ఏ 1 component సిస్టమ్. ఎందుకు 1 component సిస్టమ్ అయింది మనకు ఆల్రెడీ తెలుసు. సో ఫర్ ఏ వాటర్ సిస్టమ్ ది నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో నీటి వ్యవస్థకి ఘటకాల సంఖ్య 1. ఘటకాల సంఖ్య అంటే తెలుసు కదా మనకి. ఘటకాల సంఖ్య అంటే అర్థం ఏంటి? సో ఆ వ్యవస్థలో ఉన్న ప్రతి ప్రావస్థ యొక్క సంఘటనాన్ని వ్యక్తపరచడానికి కావలసిన రసాయనిక పదార్థాల సంఖ్య ఏమవుతుందన్నమాట? ఘటకాల సంఖ్య అవుతుంది. సో నీటి వ్యవస్థ తీసుకున్నాం అనుకోండి, ప్రతి ప్రావస్థను ఏ రసాయనిక పదార్థపు ఫార్ములా ఉపయోగించి మనం చెప్తాము? H2O అనే ఫార్ములా సరిపోతుంది. ఒక ఫార్ములా అయితే సరిపోతుంది. కాబట్టి ఇది ఒక ఏకఘటక వ్యవస్థ, 1 component సిస్టమ్. ఓకేనా? సో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ 1 అయిపోయిందో
ఆ సిస్టమ్ మీద కాంపోజిషన్ ఎఫెక్ట్, సంఘటన యొక్క ఎఫెక్ట్ అనేది ఉండదండి, ప్రభావం అనేది ఉండదు. అవునా కదా? ఒక వ్యవస్థను ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏంటి? 3 అంశాలని ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏంటా 3 అంశాలు? టెంపరేచర్, ఉష్ణోగ్రత, ప్రెజర్, పీడనము. మూడవది సంఘటనము, కాంపోజిషన్. ఎప్పుడైతే ఏకఘటక వ్యవస్థ ఎప్పుడైతే మీకు ఇచ్చారో, సో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎప్పుడైతే ఒకటైపోయాయో ఏమవుతుందన్నమాట, అలాంటి వ్యవస్థ పైన సంఘటనం, కాంపోజిషన్ యొక్క ఎఫెక్ట్ ఉండదు. మరి ఈ నీటి వ్యవస్థను ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏంటి? 2 ఉన్నాయి. ఏంటా 2 అంశాలు? ఏంటా 2 వేరియబుల్ ఫ్యాక్టర్స్? ఆ 2 వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే కనుక, ఒకటి టెంపరేచర్, ఇంకొకటి ప్రెషర్. సో వీటి మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి వ్యవస్థ యొక్క స్థితిని మనం, కండిషన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నమాట. సో ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఒకసారి ప్రావస్థ చిత్రాన్ని చూద్దాం. చాలా సింపుల్, జాగ్రత్తగా వినండి, చాలా సింపుల్ అనమాట. సో ప్రావస్థ చిత్రం చూడండి. ఈ ప్రావస్థ చిత్రాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా మీరు ఎక్స్ప్లెనేషన్ ఈజీగా రాసేయగలుగుతారు. సో ఫేజ్ డయాగ్రామ్ ఆఫ్ వాటర్ సిస్టమ్ ఇలా ఉంటుందన్నమాట. మనం ఈ వాటర్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసేటువంటి వేరియబుల్ ఫ్యాక్టర్స్ 2 కాబట్టి, ఆ వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఉష్ణోగ్రతని x అక్షం పైన తీసుకున్నాము, ఉష్ణోగ్రతని x అక్షం పైన తీసుకున్నాము, y అక్షం పైన పీడనాన్ని తీసుకున్నాము. ఓకేనా? పీడనాన్ని తీసుకున్నాము. సో ఈ ఫేజ్ డయాగ్రామ్లో మనకి ఏమేమి కనిపిస్తున్నాయంటే 3 కర్వ్స్ కనిపిస్తాయి. ముఖ్యంగా 3 కర్వ్స్ కనిపిస్తాయి. 4th కర్వ్ గురించి లాస్ట్లో మాట్లాడతాను. ఇందులో 3 వక్రాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా. ఏంటా వక్రాలు? ఓఏ వక్రము, ఇది ఓఏ వక్రము, కర్వ్ ఓఏ అని చెప్పేసి అని అంటాం. నెక్స్ట్ ఇది ఓబి వక్రము. ఓకేనా? ఓ నుంచి బికి, ఓ నుంచి బికి ఓబి వక్రము. తర్వాత ఇది ఓసి వక్రము. అవునా? ఆ విధంగా 3 కర్వ్స్ ఉన్నాయి. సో ది phase diagram of water system consists of 3 curves. They are OA curve, OB curve and OC curve. ఓకేనా? నీటి వ్యవస్థ ప్రావస్థ చిత్రంలో 3 వక్రాలు ఉంటాయి. ఏంటా 3 వక్రాలు అంటే కనుక ఓఏ వక్రము, ఓబి వక్రము, అదేవిధంగా ఓసి వక్రము. నెక్స్ట్ ఈ ప్రావస్థ, నీటి వ్యవస్థ యొక్క ప్రావస్థ చిత్రంలో 3 ఏరియాలు ఉంటాయి. So the phase diagram of water system consists of 3 areas అని చెప్పేసి అంటాం. సో నీటి వ్యవస్థ ప్రావస్థ చిత్రం అనేది 3 ప్రదేశాలను కలిగి ఉంటుంది. ఏంటా 3 ప్రదేశాలు? ఏంటా 3 ప్రదేశాలు అని అంటే కనుక చూడండి, ఇదంతా ఒక ప్రదేశం BOC. ఇక్కడ ఈ మధ్యలో ఈ పాయింట్ని O అంటాం. సో ఈ 3 కర్వ్స్ మీట్ అయ్యేటువంటి పాయింట్ని ఇది O అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఆ 3 ప్రదేశాలు ఏంటి, ఆ 3 ఏరియాస్ ఏంటి అని అంటే కనుక BOC అనేటువంటి ఏరియా, BOC అనేది ఒక ఏరియా, అదేవిధంగా AOC అనేది ఒక ఏరియా, అదేవిధంగా AOB అనేది మరొక ఏరియా. ఆ విధంగా 3 ఏరియాస్ ఉంటాయి. ఓకేనా? 3 ఏరియాస్ ఉంటాయి. అదేవిధంగా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ది వాటర్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ట్రిపుల్ పాయింట్. ఓ అనేటువంటి ట్రిపుల్ పాయింట్ అనేది ఉంటుందన్నమాట. సో నీటి వ్యవస్థ ప్రావస్థ చిత్రంలో ఓ అనేటువంటి ఒక బిందువు ఉంటుంది. ఆ బిందువునే త్రిక బిందువు అని చెప్పేసి అంటాం. సో ఈ త్రిక బిందువు వద్ద ఈ ట్రిపుల్ పాయింట్ దగ్గర సో ఈ 3 వక్రాలు మీట్ అవుతుంటాయి, కలుస్తూ ఉంటాయి. సో ఏ బిందువు వద్ద ఈ 3 వక్రాలు కలుస్తాయో ఆ బిందువుని త్రిక బిందువు, ట్రిపుల్ పాయింట్ అని చెప్పేసి అంటాం. ది పాయింట్ ఎట్ విచ్ ది 3 కర్వ్స్ మీట్ టుగెదర్, ఇట్ ఈస్ కాల్డ్ ట్రిపుల్ పాయింట్ అని చెప్పేసి అంటాం. ఆ ట్రిపుల్ పాయింట్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మన ఈ ఫేజ్ డయాగ్రామ్లో ఈ 3 పార్ట్స్ గురించి కనుక ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే సో ఫేజ్ డయాగ్రామ్ ఆఫ్ వాటర్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టే అర్థం. ఓకేనా? సో ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ గురించి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాము. సో అర్థం చేసుకున్నట్లయితే కనుక చాలా ఈజీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ముందుగా కర్వ్ ఓఏ గురించి మాట్లాడుకుందాం.
ఓకేనా. వక్రము ఓఏ గురించి మాట్లాడుకుందాము. ఇది వక్రము ఓఏ, అవునా, ఇది వక్రము ఓఏ. సో ఈ వక్రం ఓఏ తీసుకున్నట్లయితే మనం ముందుగా సో ఇక్కడ ఈ భాగంలో మంచు ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఓకేనా, మంచు ఉంటుంది. నెక్స్ట్ ఈ భాగంలో నీరు ఉంటుంది. నెక్స్ట్ ఈ భాగంలో నీటి ఆవిరి ఉంటుంది. ఓకేనా, అక్కడ ఆ భాగంలోనే మంచుని తీసుకున్నాం, ఇక్కడ ఈ భాగంలో నీరుని తీసుకున్నాం, అదేవిధంగా నీటి ఆవిరిని తీసుకున్నాం అనేది ముందుకు వెళ్ళే కొలది డీటెయిల్డ్గా అర్థమవుతుందన్నమాట. ప్రదేశాల గురించి చెప్పినప్పుడు డీటెయిల్డ్గా అర్థమవుతుందన్నమాట. అంటే అర్థం ఏంటి, ఈ రేంజ్లో ఈ పీడనము అది ఈ ఉష్ణోగ్రత రేంజ్లో మంచు అనేటువంటి వ్యవస్థ ఎగ్జిస్ట్ అవుతుందని అర్థం. అదేవిధంగా ఈ రేంజ్లో ఇక్కడ నుంచి ఈ రేంజ్లో నీరు అనేటువంటి వ్యవస్థ, అంటే ఈ ఉష్ణోగ్రత రేంజు, అదేవిధంగా ఈ పీడనం రేంజు, ఈ రేంజ్లో ఎవరు ఎగ్జిస్ట్ అవుతారు, నీరు ఎగ్జిస్ట్ అవుతుందని అర్థం. ఓకేనా, నీరు వ్యవస్థ ద్రవ రూపంలో ఉంటుంది అని అర్థం. ఓకేనా, ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి, అర్థం ఏంటి, ఇక్కడ కూడా సేమ్ ఈ పీడనము, అదేవిధంగా సో ఈ ఉష్ణోగ్రత రేంజ్లో ఎవరుంటారని అర్థమవుతుంది, సో మంచు ఉంటుందని అర్థమవుతుందా లేదా. సో ఆ విధంగా ఈ రేంజుల్లో వ్యవస్థ యొక్క పరిస్థితిని, అంటే ఈ ఉష్ణోగ్రత పీడనాల మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్, సో ఈ లిమిట్స్లో ఈ వ్యవస్థ ఉంటుందని చెప్పేసి మనకి అర్థమవుతుంటుందని. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి నీటి ఆవిరి ఏ పీడనాల మధ్య ఉంటుంది, ఇగో ఓఏ కర్వ్. ఓకేనా, సో వీటి మధ్య ఈ ప్రెషర్ రేంజు ఈ టెంపరేచర్ రేంజు, ఈ ప్రెషర్ రేంజ్ల మధ్య సో ఎవరుంటారు, సో నీటి ఆవిరి ఉంటుంది అని అర్థం. ఓకేనా, ఇప్పుడు డీటెయిల్డ్గా సో ఒక్కొక్క కర్వ్ గురించి నేర్చుకుందాం. దానికంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో యాంత్రిక సమతాస్థితి అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. యాంత్రిక సమతాస్థితి లేదా భౌతిక సమతాస్థితి అని చెప్పేసి అంటాం. కెమికల్ ఈక్విలిబ్రియం అని చెప్పేసి మనం అంటాం. కెమికల్ ఈక్విలిబ్రియంలో ఏమవుతుందంటే, ఫర్ సపోజ్ సో ఏ అనేది సో ఏం చెప్పాను, ఫిజికల్ ఈక్విలిబ్రియం, భౌతిక సమతాస్థితి, ఇంగ్లీష్ మీడియంలో ఫిజికల్ ఈక్విలిబ్రియం అని చెప్పేసి అని అంటాం. ఓకేనా, సో ఫర్ సపోజ్ సో ఏ అనేటువంటిది, క్యాపిటల్ ఏ అనేది బితో భౌతిక సమతాస్థితిలో ఉందని అనుకున్నాం. అప్పుడు సో ఏ కామా బీలు సమాన పీడనాన్ని కలిగి ఉంటాయి. ఓకేనా, అర్థమవుతుందా. సో ఏ కామా బీలు భౌతిక సమతాస్థితిలో ఉన్నాయంటే అర్థం ఏంటంటే, ఏ కామా బీలు ఒకే పీడనం వద్ద ఉంటాయని అర్థం. అది భౌతిక సమతాస్థితి గురించి చెప్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఓఏ కర్వ్ని తీసుకున్నాం అనుకోండి, ఓఏ వక్రాన్ని తీసుకున్నాం అనుకోండి. సో ఓఏ వక్రాన్ని తీసుకున్నట్లయితే కనుక ఈ ఓఏ వక్రం దేన్ని సూచిస్తుంది అంటే, దేన్ని సూచిస్తుంది చూడండి. ఓఏ కర్వ్ పైన ఒక బిందువుని తీసుకోండి, జాగ్రత్తగా గమనించాలి. ఓఏ కర్వ్ పైన ఒక బిందువుని తీసుకోండి. సో ఈ బిందువు అంటే అక్కడ మనం నిలబడ్డామని అనుకుందాం. నిలబడినట్లయితే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడు నీరు కనిపిస్తుంది, రైట్ హ్యాండ్ సైడు ఎవరు కనిపిస్తారు, నీటి ఆవిరి. లెఫ్ట్ హ్యాండ్ సైడు వాటర్ కనిపిస్తుంది, రైట్ హ్యాండ్ సైడు ఎవరు కనిపిస్తారు, వాటర్ వేపర్ కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి, ఈ కర్వ్ పైన ఏ బిందువుని తీసుకున్నా మనకేమర్థం అవుతుంది, నీరు మరియు నీటి ఆవిరి ఈ రెండు ప్రావస్థలు ఒకదానితో ఒకటి సమతాస్థితిలో ఉంటాయని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా. ఓకేనా, అర్థమైంది కదా. సో ఓఏ కర్వ్ పైన, ఓఏ వక్రం పైన ఏదైనా ఒక బిందువుని తీసుకున్నట్లయితే సో ఆ బిందువు వద్ద మనకి సిస్టమ్ ఎలా ఉంటుంది, నీరు మరియు నీటి ఆవిరి ఒకదానితో ఒకటి సమతాస్థితిలో ఉంటాయని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఆ విధంగా ఓఏ కర్వ్ పైన ఏ బిందువు తీసుకున్నా, ఏ పాయింట్ తీసుకున్నా ఏమవుతుంది, పాయింట్ ఓ నుంచి ఏ వరకు ఈ కర్వ్ పైన ఏ బిందువుని తీసుకున్నా నీరు నీటి ఆవిరి అనేటువంటి రెండు ప్రావస్థలు ఒకదానితో ఒకటి సమతాస్థితిలో ఉంటాయన్నమాట. అంటే ఆ బిందువు వద్ద మనకి రెండు ప్రావస్థలు కనిపిస్తాయి, నీరు ఉంటుంది, నీటి ఆవిరి రెండూ కూడా ఉంటాయని చెప్పేసి మనకి అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఓకే, ఇప్పుడు
సో నీరు నీటి ఆవిరి రెండు కూడా ఒకదానితో ఒకటి సమతాస్థితిలో ఉన్నాయి కదా. ఇలా సమతాస్థితిలో ఉన్నప్పుడు సాధారణంగా నీటిని వేడి చేసామనుకోండి, వాటర్ని వేడి చేసామనుకోండి, ఏమవుతుంది? వాటర్ వేపర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? నీటిని వేడి చేస్తే నీటి ఆవిరి ప్రొడ్యూస్ అవుతుంది, వాటర్ని వేడి చేస్తే వాటర్ వేపర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ప్రొడ్యూస్ అయినటువంటి వాటర్ వేపరు సో ఏర్పడినటువంటి బాష్పం కొంత పీడనాన్ని కలగజేస్తుంది, కొంత ప్రెషర్ని కలగజేస్తుంది. ఆ ప్రెషర్నే మనం ఏమంటాం? వేపర్ ప్రెషర్ అని చెప్పేసి అని అంటాం. ఆ ప్రెషర్నే మనం ఏమంటాం? వేపర్ ప్రెషర్ అని చెప్పేసి అని అంటాం. సో ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఏమవుతుందన్నమాట? నిర్దిష్ట ఏముంటుంది? బాష్ప పీడనం అనేది ఉంటుంది. ఓకేనా? ఒక నిర్దిష్ట ఎట్ ఏ పర్టికులర్ టెంపరేచర్ ది వాటర్ విల్ ఎక్సెప్ట్ ఏ పర్టిక్యులర్ వేపర్ ప్రెషర్. ఓకేనా? సో ఉష్ణోగ్రత, టెంపరేచర్కి ఆ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఆటోమేటిక్గా సో ఆ వాటర్ యాక్సెప్ట్ చేసేటువంటి వాటర్ ప్రెషర్ కూడా ఫిక్స్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్తాము. ఓకేనా? ఇక్కడ సో ఈ వక్రం దేని తెలియజేస్తుంది? వివిధ ఉష్ణోగ్రతల వద్ద వాటర్ యొక్క నీటి యొక్క బాష్పీడనాలను తెలియజేస్తుంది, అవునా కదా. సో ఇప్పుడు ఈ ఉష్ణోగ్రత వద్ద బాష్పీడనం ఇది అనుకుందాం, ఇంకొక ఉష్ణోగ్రత వద్ద బాష్పీడనం మారిపోతుంది. అంటే సో కర్వ్ ఓఏ మీద ఏ పాయింట్ తీసుకున్నా ఆ పాయింట్ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? సో ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ది వాటర్ ఎట్ డిఫరెంట్ టెంపరేచర్స్. సో దట్స్ వై ది కర్వ్ ఓఏ ఈజ్ కాల్డ్ వేపర్ ప్రెషర్ కర్వ్. సో కర్వ్ ఓఏ అనేది, వక్రం ఓఏ అనేది దేని తెలియజేస్తుంది? విభిన్న ఉష్ణోగ్రతల వద్ద నీటి యొక్క బాష్పీడనం ఏ విధంగా మారుతుందో తెలియజేస్తుంది. కాబట్టి కర్వ్ ఓఏని ఏమంటాం? బాష్పపీడన వక్రం, వేపర్ ప్రెషర్ కర్వ్ అని చెప్పేసి అని అంటాం. ఎందుకని వేపర్ ప్రెషర్ కర్వ్ అని అన్నాం? ఎందుకని బాష్పీడన వక్రం అని అన్నాం? ఎందుకని బాష్పీడన వక్రం అని అన్నాం అంటే విభిన్న ఉష్ణోగ్రతల వద్ద సో నీరు నీటి ఆవిరిగా మారినప్పుడు కలగజేసే బాష్పపీడనాన్ని తెలియజేస్తుంది. కాబట్టి సో ఆ ఓఏ కర్వ్ను మనం ఏమన్నాం? ఓఏ వక్రం మనం ఏమన్నాం అంటే బాష్పపీడన వక్రము అని చెప్పేసి అని అంటాం. బాష్పపీడన వక్రము అని చెప్పేసి అని అంటాము. ఓకేనా? అర్థమైంది కదా. ఇప్పుడు జాగ్రత్త గమనించినట్లయితే ది కర్వ్ ఓఏ అనేది దేంతో ప్రారంభమవుతుంది? కర్వ్ ఓఏ అనేది దేంతో ప్రారంభమవుతుంది? ఓ అనేటువంటి పాయింట్తో ప్రారంభమవుతుంది, ఏ అనేటువంటి పాయింట్తో ఎండ్ అవుతుంది. ఓకేనా? ఓ అనేటువంటి బిందువుతో ప్రారంభమయ్యి ది కర్వ్ ఓఏ స్టార్ట్స్ విత్ ద పాయింట్ ఓ అండ్ ఎండ్స్ విత్ ద పాయింట్ ఏ. ఓకేనా? వక్రం ఓఏ అనేది ఓ అనేటువంటి బిందువుతో ప్రారంభమయ్యి ఏ అనేటువంటి బిందువుతో అంతమవుతుంది. సో ఏ అనేటువంటి బిందువుని జాగ్రత్తగా గమనించినట్లయితే ఏ అనే బిందువుకి ఆపోజిట్గా ఒక లైన్ గీసినట్లయితే అది ఉష్ణోగ్రత ఎంత చూపిస్తుంది? 374 డిగ్రీ సెంటిగ్రేడ్ని చూపిస్తుంది. 374 డిగ్రీ సెంటిగ్రేడ్. చూడండి, ఇక్కడ 374 డిగ్రీ సెంటిగ్రేడ్ కనిపిస్తుందా? 374 డిగ్రీ సెంటిగ్రేడ్. దానికి ఏ అనే బిందువుకి ఆపోజిట్గా ఇంకొక లైన్ గీయండి. పీడనం ఎంత కనిపిస్తుంది? 218 అట్మాస్ఫియర్. ఓకేనా? ప్రెజర్ ఎంత కనిపిస్తుంది? 218 అట్మాస్ఫియర్. అంటే 374 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర సో ఈ నీరు కలిగేసేటువంటి బాష్పీడనం ఎంత ఉంటుంది అనమాట? 218 అట్మాస్ఫియర్. ఈ 374 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే మనం ఎక్కువ హీట్ చేసామనుకోండి, నీటిని ఎక్కువ హీట్ చేసామనుకోండి, ఏమవుతుందంటే నీరు అనేటువంటి వ్యవస్థ పూర్తిగా, ఓకేనా, నీరు అనేటువంటి ప్రావస్థ పూర్తిగా మాయమైపోతుంది, అదృశ్యమైపోతుంది అనమాట. ఓకేనా? పూర్తిగా అదృశ్యమైపోయి ఏం కనిపిస్తుంది? ఓన్లీ వాటర్ వేపర్ మాత్రమే కనిపిస్తుంది. సో ఈ టెంపరేచర్ మనం ఏమంటామంటే క్రిటికల్ టెంపరేచర్ అని చెప్పేసి అని అంటాం. చూడండి, 374 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ హీట్ చేసాం అనుకోండి, ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఇంకా మనకు వక్రం ఉందా? వక్రం లేదు. సో వక్రం లేదు కాబట్టి సో ఇక్కడ ఎవరుంటారు? పూర్తిగా బాష్పమే ఉంటుంది. నీరు అదేవిధంగా బాష్పం రెండు సమతా స్థితిలో ఉండే విధంగా ఇక్కడ మనం పరిశీలించలేము, అబ్జర్వ్ చేయలేము. సో మన ఇక్కడ ఎవరుంటారనమాట? ఓన్లీ
నీటి ఆవిరి మాత్రమే ఉంటుంది. నీరు అనేటువంటి నీరు అనేటువంటి ప్రావస్థ, ద్రవ రూపంలో ఉన్నటువంటి నీరు అనేటువంటి ప్రావస్థ ఏమవుతుందన్నమాట, అదృశ్యం అవుతుంది. అంటే 374 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ హీట్ చేస్తే యూ విల్ గెట్ ఓన్లీ వేపర్ ఫేజ్ మాత్రమే ఉంటుంది. నీటి బాష్పం మాత్రమే ఉంటుంది. నీరు అనేటువంటి వ్యవస్థ ఏమవుతుందన్నమాట, అదృశ్యం అవుతుంది. సో ఈ టెంపరేచర్ని మనం ఏమంటామంటే సందిగ్ధ ఉష్ణోగ్రత అని అంటాం. సందిగ్ధ ఉష్ణోగ్రత, క్రిటికల్ టెంపరేచర్ అని చెప్పేసి అని అంటాం. సో ఈ పీడనాన్ని మనం ఏమంటామంటే సందిగ్ధ పీడనము లేదా ఇంగ్లీష్లో క్రిటికల్ ప్రెషర్ అని చెప్పేసి అని అంటాం. మీరు ఫస్ట్ సెమ్లో నేర్చుకున్నారు, సెకండ్ సెమ్లో నేర్చుకున్నారు ఏమని, గ్యాస్ స్టేట్లో క్రిటికల్ టెంపరేచర్ అనేది వచ్చింది. సెకండ్ సెమ్లో క్రిటికల్ టెంపరేచర్ అనేది వచ్చింది. సో క్రిటికల్ టెంపరేచర్ అంటే ఏంటి? సో క్రిటికల్ టెంపరేచర్ అంటే ఏంటంటే ది టెంపరేచర్ అబౌవ్ విచ్ గ్యాస్ కెనాట్ బి లిక్విఫైడ్ ఈవెన్ దో హై ప్రెషర్ ఈజ్ అప్లైడ్ ఈజ్ కాల్డ్ క్రిటికల్ టెంపరేచర్, సందిగ్ధ ఉష్ణోగ్రత అని చెప్పేసి అని అంటాం. అంటే మనం వాయువు పైన ఒకనొక ఉష్ణోగ్రతకి చేరిన తర్వాత జనరల్గా వాయువు పైన ఏమవుతుంది, పీడనాన్ని కలగజేసాం అనుకోండి, వాయువు ఏమవ్వాలి, ద్రవంగా మారాలి. అవునా కదా? వాయువు పైన అధిక పీడనాలను గురి చేసినట్లయితే వాయువు ఏ విధంగా మారుతుంది, ద్రవంగా మారుతుంది. జనరల్గా ఒకనొక ఉష్ణోగ్రతకి చేరిన తర్వాత ఆ వాయువు పైన ఎంత పీడనాన్ని కలగజేసినా అది ద్రవంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు. ఆ ఒకనొక ఉష్ణోగ్రతనే సందిగ్ధ ఉష్ణోగ్రత అని చెప్పేసి అని అంటాం. అవునా కదా? ఇక్కడ కూడా నీటి బాష్పానికి సందిగ్ధ ఉష్ణోగ్రత ఎంత అంటే 374 డిగ్రీ సెంటీగ్రేడ్. సో ఈ నీటి బాష్పం పైన పీడనాన్ని కలగజేసాం అనుకోండి, ఏమవ్వాలి, జనరల్గా అది నీరు అయిపోవాలి, వెనక్కి నీరులా వచ్చేయాలి, నీరు ప్రావస్థ వచ్చేయాలి. చూడండి, ఈ డైరెక్షన్లో 218 అట్మాస్ఫియర్స్ కంటే ఎక్కువ పీడనాన్ని కలగజేసిన మనకి ఏ వ్యవస్థ మాత్రమే ఉంటుందని అంటున్నాను, ఏ వ్యవస్థ మాత్రమే ఉంటుంది, బాష్ప స్థితిలో ఉన్నటువంటి వ్యవస్థ లేదా నీటి బాష్పం మాత్రమే మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. అంటే అర్థం ఏంటి, 374 డిగ్రీ సెంటీగ్రేడ్ తర్వాత ఎంత అధిక పీడనాలకు గురి చేసినా సో ఈ నీటి బాష్పము మళ్ళీ తిరిగి నీరుగా మారుతుందా, నీరుగా మారదు, ఓన్లీ బాష్ప రూపంలోనే ఉంటుంది అని చెప్పేసి మనం చెప్తాం. కాబట్టి సో ఈ ఉష్ణోగ్రతను మనం ఏమంటానంటే సందిగ్ధ ఉష్ణోగ్రత, క్రిటికల్ టెంపరేచర్ అని చెప్పేసి అని అంటాం. సో 374 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది క్రిటికల్ టెంపరేచరు. సో ఇక్కడ ఈ 374 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నటువంటి పీడనం సందిగ్ధ పీడనం అవుతుంది. ఆ సందిగ్ధ పీడనం ఎంత, 218 అట్మాస్ఫియర్. ఈ వాల్యూస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? సో ఏ అనేటువంటి పాయింట్ దగ్గర సో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది, 374 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. తర్వాత పీడనం ఎంత ఉంటుంది, 218 అట్మాస్ఫియర్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఈ కర్వ్ ఓఏ మీద ఒక పాయింట్ తీసుకున్నట్లయితే కనుక, ఈ కర్వ్ ఓఏ మీద ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఆ పాయింట్ దగ్గర ఈ వ్యవస్థ యొక్క సిస్టమ్ యొక్క కండిషన్ని, పరిస్థితిని నిర్ణయించడానికి మనం ఎన్ని వేరియబుల్స్ని, ఎన్ని చరాంశాలని స్థిరీకరించవలసి ఉంటుంది, అని అంటే ఒకటేనని చెప్పుకున్నాం. ఎలా, ఎందుకని ఒకటి, ఎందుకనంటే మనం టెంపరేచర్ని స్థిరీకరిస్తే ఆటోమేటిక్గా పీడనం అనేది ఆటోమేటిక్గా కాన్స్టెంట్ అయిపోతుంది. ఎందుకని, నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్టమైనటువంటి పీడన విలువలు ఉంటాయి కాబట్టి, బాష్పపీడన విలువలు ఉంటాయి కాబట్టి నువ్వు ఉష్ణోగ్రత చెప్తే సరిపోతుంది, ఉష్ణోగ్రతను స్థిరీకరిస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా వేపర్ ప్రెషర్ అనేది లేదా పీడనం అనేది, ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది. సో ఇన్ ఆర్డర్ టు డిఫైన్ ది కండిషన్ ఆఫ్ ది సిస్టమ్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ది కర్వ్ ఓఏ యూ హ్యావ్ టు ఫిక్స్ ఎయిదర్ టెంపరేచర్ ఆర్ ప్రెషర్. నువ్వు ఆ కర్వ్ పైన ఒక పాయింట్ దగ్గర సిస్టమ్ యొక్క కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనుక సో నువ్వు ఉష్ణోగ్రతని కానీ పీడనాన్ని కానీ ఏదో ఒక దాన్ని స్థిరీకరిస్తే సరిపోతుంది. అవును కదా? సో అప్పుడు స్వాతంత్ర పరిమితుల సంఖ్య ఎంత అవుతుంది, ఓఏ కర్వ్ పైన ఒక బిందువు తీసుకున్నట్లయితే ఆ బిందువు దగ్గర వ్యవస్థ యొక్క పరిస్థితిని నిర్ణయించడానికి కనీసం ఎన్ని చరాంశాలని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది, ఒకటి.
అది మనకి ప్రావస్థ నియమం నుంచి కూడా తెలుస్తుంది. ఎలా ప్రావస్థ నియమం నుంచి తెలుస్తుంది? ప్రావస్థ నియమం F = C - P + 2 అంటాం, అవునా? ఇక్కడ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అన్ని, ఇది వాటర్ సిస్టమ్ కాబట్టి నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఘటకాల సంఖ్య 1. నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని? ఇక్కడ నీరు మరియు అదేవిధంగా నీటి ఆవిరి రెండు కూడా, వాటర్ వేపరు రెండు కూడా ప్రావస్థలో ఉంటాయి కాబట్టి, సో రెండు వ్యవస్థలు కనిపిస్తాయి కాబట్టి, సో ప్రావస్థల సంఖ్య ఎంత అనమాట? 2 + 2 -2 + 2 క్యాన్సిల్ చేస్తే సో నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 1 వచ్చింది. సో ఫేజ్ రూల్ నుంచి కూడా మనకు అదే స్పష్టమైంది కాబట్టి, సో కర్వ్ OA పైన ఏదైనా ఒక బిందువుని తీసుకుని ఆ బిందువు వద్ద వ్యవస్థ యొక్క స్థితిని నిర్ణయించడానికి మనం స్థిరీకరించవలసినటువంటి కనీస చరాంశాల సంఖ్య ఎంతనంటే 1 అని వస్తుంది. ఎందుకంటే టెంపరేచర్ చెప్తే పీడనం చెప్పక్కర్లేదు, పీడనం చెప్తే టెంపరేచర్ చెప్పక్కర్లేదు. ఒకటి ఫిక్స్ చేస్తే రెండోది ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది. తర్వాత కర్వ్ ఓబీని తీసుకుందాము. సో కర్వ్ ఓబీ సిమిలర్గా ఎక్స్ప్లెనేషన్ సిమిలర్గా ఉంటుంది. ఒకటి వస్తే రెండోది ఈజీ. సో కర్వ్ ఓబీని తీసుకున్నాం అనుకోండి, కర్వ్ ఓబీ పైన ఏదో ఒక పాయింట్ తీసుకున్నట్లయితే కనుక, సో కర్వ్ ఓబీకి ఎడం వైపు ఎవరుంటారు? ఎడం వైపు మంచు ఉంది. సో కుడివైపు ఎవరున్నారు? నీటి ఆవిరి ఉంది. అంటే ఓబీ అనేటువంటి కర్వ్ పైన ఒక పాయింట్ని తీసుకున్నట్లయితే ఆ బిందువు వద్ద మంచు మరియు నీటి ఆవిరి, ఐస్ మరియు వాటర్ వేపర్ విల్ ఎగ్జిస్ట్ ఇన్ ఈక్విలిబ్రియం. మంచు నీటి ఆవిరి రెండు కూడా ఏమవుతాయన్నమాట? సమతాస్థితిలో ఉంటాయి. మంచు నీటి ఆవిరి అనేటువంటి ప్రావస్థలు ఒకదానితో ఒకటి సమతాస్థితిలో ఉంటాయని చెప్పేసి మనకి అర్థమవుతుంది. చూడండి, మంచుని ఐస్ తీసుకున్నాం. ఐస్ ఫర్ సపోజ్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర తీసుకున్నాం. సో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఐస్ మనం బయట పెట్టి మనం అప్పుడు అబ్జర్వ్ చేస్తే ఐస్ నుంచి కొన్ని వేపర్స్ కనిపిస్తుంటాయి, అవునా? కొన్ని వేపర్స్, బాష్పాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా వచ్చేటటువంటి బాష్పాలు సో కొంత ప్రెషర్ని యాక్సెప్ట్ చేస్తాయి. ఆ ప్రెషర్నే వేపర్ ప్రెషర్ అని చెప్పేసి అని అంటాం, అవునా? బాష్ప పీడనం అని చెప్పేసి అని అంటాం, ఓకేనా? సో ఐస్ ఎప్పుడైనా సరే ఐస్ వాటర్ వేపర్గా మారినప్పుడు, మంచు నీటి ఆవిరిగా మారినప్పుడు, సో ఈ ఏర్పడినటువంటి నీటి ఆవిరి కొంత పీడనాన్ని కలగజేస్తుంది, ఓకేనా? ఇప్పుడు కర్వ్ ఓబీ గురించి చెప్పినప్పుడు ఈ కర్వ్ ఓబీ దేన్ని సూచిస్తుంది అని అంటే, సో మంచు నీటి ఆవిరి ప్రావస్థల మధ్య ఉన్నటువంటి సమతా స్థితిని సూచిస్తుంది, అవునా? నెక్స్ట్ ఇంకేం చెప్తాము? అదేవిధంగా ఇది మంచు యొక్క బాష్పీడనం ఉష్ణోగ్రతతో పాటు ఏ విధంగా మారుతుందో తెలియజేస్తుంది. ఓబీ అనేటువంటి కర్వ్ విభిన్న ఉష్ణోగ్రతల వద్ద మంచు యొక్క బాష్పీడనాన్ని తెలియజేస్తుంది. ఎవరో? ది కర్వ్ ఓబీ. అదేవిధంగా మంచు అనేది ఏంటి? ఘన పదార్థము. నీటి ఆవిరి బాష్పము. మంచు నేరుగా బాష్పంలోకి మారిపోతే దాన్ని ఉత్పతనము అని చెప్పేసి అని అంటాం, ఓకేనా? ఉత్పతనము, సబ్లిమేషన్ అని చెప్పేసి అని అంటాం, అవునా? సో ఆ విధంగా ఈ ఓబీ అనేటువంటి కర్వ్ మంచు నీటి ఆవిరిగా మారడానికి మనం ఏ చరాంశాలను స్థిరీకరించవలసి ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఓబీ అనేటువంటి కర్వ్, ఈ ఓబీ అనేటువంటి కర్వ్నే మనం ఉత్పతనం కర్వ్ అనటం. మంచు నీటి ఆవిరిగా ఏ విధంగా మారుతుందో, మంచు నీటి ఆవిరిగా మారడాన్ని మనం ఏమంటాం? సబ్లిమేషన్, ఉత్పతనము అని చెప్పేసి అనటం. ఎప్పుడు కూడా ఘనపదార్థం ద్రవంగా మారితే ద్రవీభవనం అంటాం, అవునా? ఘనపదార్థము ద్రవంగా మారిందనుకోండి ద్రవీభవనం అంటాం. మరి ద్రవం బాష్పంగా మారిందనుకోండి బాష్పీభవనం అని చెప్పేసి అని అంటాం. అలా కాకుండా నేరుగా ఘనపదార్థం బాష్పంగా మారిపోయింది అనుకోండి దాన్ని ఉత్పతనము, సబ్లిమేషన్ అని చెప్పేసి అని అంటాం, అవునా కదా? ఓకేనా? సో కాబట్టి కర్వ్ ఓబీ అనేది దేని తెలియజేస్తుంది? మంచు నీటి ఆవిరిగా ఏ విధంగా ఉత్పతనం చెందుతుందో, ఏ విధంగా సబ్లిమేషన్ జరుగుతుందో సో తెలియజేస్తుంది. కాబట్టి దీన్నే ఉత్పతన వక్రము, సబ్లిమేషన్ కర్వ్ అని చెప్పేసి అని అంటాం కర్వ్ ఓబీని, ఓకేనా? సో ఈ కర్వ్ ఓబీ అనేది స్టార్ట్స్ విత్ ద పాయింట్ ఓ.
సో కర్వ్ ఓబి అనేది దేంతో ప్రారంభమవుతుంది? ఓ అనేటువంటి బిందువుతో ప్రారంభమవుతుంది. సో బి అనేటువంటి బిందువుతో అంతమవుతుంది. ఓకేనా? ది కర్వ్ ఓబి స్టార్ట్స్ విత్ ద పాయింట్ ఓ అండ్ ఎండ్స్ విత్ ద పాయింట్ బి. పాయింట్ బితో ఎండ్ అవుతుంది అవునా? సో పాయింట్ బిని తీసుకున్నట్లయితే కనుక ఈ పాయింట్ బి వద్ద ఉష్ణోగ్రత ఎంత అంటే -273 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. -273 డిగ్రీ సెంటిగ్రేడ్. సో -273 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఏమవుతుంది? సో మంచు పూర్తిగా ఘన రూపంలో ఉంటుందన్నమాట. మంచు అనేది పూర్తిగా ఘన రూపంలో ఉంటుంది. చూడండి, ఐస్ని తీసుకున్నాం అనుకోండి, ఐస్ని కూల్ చేస్తూ వచ్చామనుకోండి, సారీ వాటర్ని తీసుకుని నీరుని తీసుకుని కూల్ చేస్తూ వచ్చామనుకోండి, అదేమవుతుంది? నెమ్మదిగా 0 డిగ్రీ సెంటిగ్రేడ్ చేరిన తర్వాత ఫ్రీజ్ అవుతుంది. అదే ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పేసి అనటం. నీటి యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఎంతనంటే సో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఇంకా తక్కువ ఉష్ణోగ్రతకి అంటే మైనస్ వాల్యూస్కి మనం ఫ్రీజ్ చేస్తూ వచ్చామనుకోండి, -273 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మన పూర్తిగా ఘన రూపంలో ఉన్నటువంటి ఐస్ ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ది కర్వ్ ఓబి యొక్క ఎండ్ పాయింట్ ఏంటంటే -273 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పేసి మనం చెప్తాం. అదేవిధంగా ఈ కర్వ్ ఓబి పైన ఏదైనా ఒక బిందువుని ఈ కర్వ్ ఓబి పైన ఏదైనా ఒక బిందువు వద్ద వ్యవస్థ యొక్క పరిస్థితిని వివరించడానికి ఎన్ని చరాంశాలను మనం కాన్స్టెంట్గా ఉంచాలి? ఎన్ని చరాంశాలు మనం కాన్స్టెంట్గా ఉంచాలని అంటే కనుక, ఇప్పుడు మనకి ఉష్ణోగ్రత కాన్స్టెంట్ అయిందనుకోండి, ఉష్ణోగ్రతను ఫిక్స్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా అది కలగజేసే బాష్పీడనం కూడా ఇక్కడ ఏమవుతుంది? కాన్స్టెంట్ అయిపోతుంది. సో కాబట్టి మనకిచ్చినటువంటి చరాంశాల్లో, మనకిచ్చినటువంటి వేరియబుల్ ఫ్యాక్టర్స్లో ఇఫ్ యూ కీప్ ద వన్ వేరియబుల్ కాన్స్టెంట్, then second variable is automatically fixed or it will become constant. ఓకేనా? సో మనకి ఇచ్చిన 2 చరాంశాల్లో ఒక చరాంశాన్ని కనుక మనం స్థిరీకరిస్తే ఆటోమేటిక్గా రెండో చరాంశము ఫిక్స్ అయిపోతుంది, స్థిరీకృతం అయిపోతుంది. సో కాబట్టి ఈ కర్వ్ ఓబి పైన ఒక బిందువు వద్ద మనం స్వాతంత్ర పరిమితుల సంఖ్య కనుక లెక్కట్టినట్లయితే ఎంత ఉంటుంది? F = 1 వస్తుంది. ఆ F = 1 అనేది మనకి ఫేజ్ రూల్ నుంచి కూడా స్పష్టమవుతుంది. F = C - P + 2. ఇక్కడ C అంటే ఎంత? ఘటకాల సంఖ్య. వాటర్ సిస్టంలో ఘటకాల సంఖ్య ఎంత? 1. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని? ఇక్కడ 2 ఫేజెస్, 2 ప్రావస్థలు ఒకదానితో ఒకటి సమతా స్థితిలో ఉంటాయి. ఏంటా 2 ప్రావస్థలు? మంచు మరియు నీటి ఆవిరి. సో కాబట్టి ప్రావస్థల సంఖ్య 2 + 2 -2 + 2 క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది అనమాట. ఈ విధంగా ఓబీ కర్వ్ పైన స్వాతంత్ర పరిమితుల సంఖ్య, నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫేజ్ రూల్ నుంచి కూడా 1 వచ్చింది. సో ఆ విధంగా ఓబీ అనేటువంటి కర్వ్ పైన మనం ఏదైనా ఒక బిందువు తీసుకున్నట్లయితే కనుక ఆ బిందువు వద్ద వ్యవస్థ యొక్క పరిస్థితిని పూర్తిగా నిర్వచించడానికి లేదా పూర్తిగా వివరించడానికి మనం కనీసం ఒక చరాంశాన్నైనా స్థిరీకరించవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ కర్వ్ ఓసీ తీసుకుందాం. సో కర్వ్ ఓసీ తీసుకున్నట్లయితే ఈ కర్వ్ ఓసీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎవరున్నారు? మంచు ఉంది. సో రైట్ హ్యాండ్ సైడ్ ఎవరున్నారు? నీరు ఉంది. ఈ కర్వ్ ఓసీ పైన ఏదైనా ఒక బిందువుని తీసుకున్నట్లయితే, ఒక పాయింట్ని తీసుకున్నట్లయితే, సో ఆ బిందువు వద్ద మంచు మరియు నీరు రెండు కూడా సమతా స్థితిలో ఉంటాయి. సో at any point on the curve OC, so ice and water will exist in equilibrium. ఓకేనా? ఓసీ అనేటువంటి కర్వ్ పైన, వక్రం పైన ఏదైనా ఒక బిందువుని తీసుకున్నట్లయితే మంచు మరియు నీరు ఒకదానితో ఒకటి సమతా స్థితిలో ఉంటాయి అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ సో మంచు నీరుగా మారేటువంటి ప్రక్రియని మనం ఏమంటాం? ద్రవీభవనం అని చెప్పేసి అంటాం. మంచు నీరుగా మారేటువంటి ప్రక్రియ. ఘనపదార్థము ద్రవంగా మారేటువంటి ప్రక్రియను మనం ఏమంటాం? ద్రవీభవనం. అంటే ఇక్కడ మంచు అనేది ఘనపదార్థం, నీరు అనేది ద్రవ పదార్థం. సో ఇవి రెండు ఒకదానితో ఒకటి మార్పు చెందినప్పుడు ఆ ప్రక్రియను ఏమంటామంటే ద్రవీభవనము అని చెప్పేసి అని అంటాము. అంటే ఈ వక్రం దేని తెలియజేస్తుంది? మంచు నీరుగా ఏ విధంగా ద్రవీభవనం చెందుతుందో తెలియజేస్తుంది. కాబట్టి సో ఈ వక్రాన్ని ద్రవీభవన వక్రము అంటాం. మెల్టింగ్ పాయింట్ కర్వ్ అని చెప్పేసి అని అంటాం. సో మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి?
మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి? ది టెంపరేచర్ ఎట్ విచ్ సాలిడ్ బికమ్స్ లిక్విడ్. ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ఘన పదార్థం ద్రవంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతనే మనం ఏమంటాం అనమాట, ఏమంటాం? ద్రవీభవన స్థానము అని చెప్పేసి అని అంటాం. సో ఈ ద్రవీభవన స్థానం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే పీడనం మీద డిపెండ్ అయి ఉంటుంది. అవునా కదా? అవునా? పీడనం మారితే ఉష్ణోగ్రత ద్రవీభవన స్థానం కూడా మారిపోతూ ఉంటుంది. చూడండి జాగ్రత్తగా మనం ఓసి అనేటువంటి కర్వ్ని అబ్జర్వ్ చేసాం అనుకోండి. ఈ ఓసి అనే కర్వ్ y అక్షం మీద తీసుకున్నటువంటి పీడనం వైపు వాలి ఉంది. ది కర్వ్ ఓసి ఈజ్ ఇంక్లైన్ టువర్డ్స్ ద y యాక్సిస్ హ్యావింగ్ ప్రెషర్. అవునా కదా? ది కర్వ్ ఓసి అనేది సో y అక్షం తీసుకున్నటువంటి పీడనం వైపు వాలి ఉంది. సో వాలి ఉండడం వల్ల దీని నుంచి మనకి ఏమర్థం అవుతుంది? జాగ్రత్త ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ది కర్వ్ ఓసి అనేది y అక్షం వైపు వాలి ఉంది అంటే అర్థం ఏంటి? ఈ డైరెక్షన్లో పీడనం పెంచే కొంచెం పెంచే కొలది మనకు ఉష్ణోగ్రత ఈ డైరెక్షన్లో ఏమైపోతుంది? తగ్గిపోతుంది. సో ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బెండ్ అయ్యిందంటే అర్థం ఏంటి? మనం ఈ డైరెక్షన్లో పీడనం పెంచుతాం అనుకోండి. ఫర్ సపోజ్ ఈ పీడనం దగ్గర ఫస్ట్ ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఉష్ణోగ్రత ఇంత ఉంది అనుకుందాం. ఓకేనా? ఉష్ణోగ్రత ఇంత ఉంది. ఓకేనా? ఈ పీడనం వద్ద ఇది P1, ఇది T1 అనుకుందాం. ఓకే? సో ఈ డైరెక్షన్లో పీడనం పెంచాం అనుకోండి, P2. జనరల్గా పీడనాన్ని పెంచితే ఉష్ణోగ్రత ఏమవ్వాలి? పెరగాలి. చూడండి ఇక్కడ ఏమైతే తగ్గుతుంది చూడండి. సో ఈ డైరెక్షన్లో ఉష్ణోగ్రత ఏమవుతుంది? తగ్గుతుందో అంటే ఈ డైరెక్షన్లో మనకి పీడనం పెరిగితే సో ఈ డైరెక్షన్లో ఏమైంది? టెంపరేచర్ ఉష్ణోగ్రత తగ్గింది. అంటే ఈ మంచు యొక్క ద్రవీభవన స్థానం పీడనం పెరిగే కొలది ఏమవుతుందన్నమాట? తగ్గుతుంది. ఉష్ణోగ్రత తగ్గుతుంది కదా. సో మంచు తీసుకున్నట్లయితే కనుక పీడనం కనుక పెరిగినట్లయితే సో ఆ మంచుని ద్రవీభవనం చెందించాలంటే మంచుని ద్రవీభవనం చెందించాలంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద మనం ద్రవీభవించవచ్చు అనమాట. ఓకేనా? అర్థమైందా? ఇది ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి. కర్వ్ ఓసి మళ్ళీ తీసుకుందాము. ఒక్కసారి కర్వ్ ఓసి తీసుకున్నట్లయితే కనుక ఈ కర్వ్ ఓసి వద్ద ఏదో ఒక పాయింట్ని తీసుకున్నట్లయితే ఆ బిందువు వద్ద మంచు మరియు నీరు రెండు అవస్థలో ఉంటాయని అర్థమవుతుంది. అదేవిధంగా మంచు మరియు నీరు రెండు సమతాస్థితిలో ఉంటాయని అర్థమవుతుంది, ఈక్విలిబ్రియంలో ఉంటాయని అర్థమవుతుంది. నెక్స్ట్ సో ఈ ఓసి అనేటువంటి కర్వ్ వక్రము మంచు నీరుగా ఏ విధంగా ద్రవీభవనం చెందుతుందో తెలియజేస్తుంది. కాబట్టి ఓసి అనేటువంటి కర్వ్ని ద్రవీభవన వక్రము అని చెప్పేసి అని అంటాం. సో అదేవిధంగా ఓసి కర్వ్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఓసి వక్రం అనేది పీడనం తీసుకున్నటువంటి y అక్షం వైపు వాలి ఉంది. సో ఈ y అక్షం వైపు వాలి ఉండడం వల్ల మనకి ఏం అర్థం అవుతుందని అంటే పీడనం పెరిగే కొలది ద్రవీభవన స్థానం తగ్గుతుంది అంటే ఇక్కడ ఉష్ణోగ్రత తగ్గుతుంది అని మనకు అర్థమవుతుంది. మంచుని ద్రవీభవనం చేయడం కోసం మనం అధిక పీడనాల వద్ద ఉంచామనుకోండి. అధిక పీడనాల వద్ద ఉంచినప్పుడు తక్కువ ఉష్ణోగ్రత వద్ద అది ద్రవీభవనం చెందుతుంది అంటే ద్రవీభవన స్థానం ఏమైంది అని అర్థమవుతుంది. అది మనకి స్పష్టంగా మనకి ఫేజ్ డయాగ్రామ్లో మనకి అర్థమవుతుంది. సో ఫేజ్ డయాగ్రామ్ చూసినట్లయితే కనుక సో ఈ పీడనము ఈ డైరెక్షన్లో పెరిగితే సో ఉష్ణోగ్రత జనరల్గా ఈ డైరెక్షన్లో పెరుగుతుంది, వెనక్కి ఈ డైరెక్షన్లో తగ్గుతుంది అని అర్థం. ఓకేనా? ఫర్ సపోజు ఈ ఉష్ణోగ్రత వద్ద T1 అనే ఉష్ణోగ్రత వద్ద పీడనం P1 అనుకుందాం. సో పీడనాన్ని పెంచాం, P2కి పెంచాం. ఉష్ణోగ్రత ఏమైందండి? ఇక్కడ వస్తుందండి, ఎగ్జాక్ట్ పాయింట్ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ T2 అంటే ద్రవీభవన స్థానం ఏమైంది? తగ్గింది. పీడనాన్ని పెంచితే ద్రవీభవన స్థానం ఏమైంది? తగ్గింది అని చెప్తాము. ఓకేనా? ఇది కర్వ్ ఓసి గురించి. ఇంకా కర్వ్ ఓసి గురించి ఇంకేం చెప్పాలి? సో నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడము కర్వ్ ఓసి పైన ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? సో నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇక్కడ కూడా సో మనకి ఏదైనా ఒక బిందువుని తీసుకున్నట్లయితే కనుక టెంపరేచర్ని ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్గా ప్రెషరు ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి స్థిరీకరించవలసినటువంటి చరాంశాల సంఖ్య ఎంత అనమాట? ఒకటి ఫిక్స్ చేస్తే ఆ రెండోది ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి F = 1 అవుతుంది.
ఫేజ్ రూల్ ప్రకారం కట్టిన F ఈజ్ ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 2. ఫేజ్ రూల్ ప్రకారం కడితే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎన్ని 1, నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని ఇక్కడ మంచు మరియు నీరు 2 ప్రావస్థలు ఉన్నాయి కాబట్టి ప్రావస్థల సంఖ్య 2 ప్లస్ 2 ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ చేస్తే స్వాతంత్ర పరిమితుల సంఖ్య 1 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఓ అనేటువంటి పాయింట్ గురించి చెప్పుకుందాం. ఓ అనేటువంటి పాయింట్ గురించి చెప్పుకున్న తర్వాత ఓఏ డాష్ అనేటువంటి కారు గురించి చెప్తాను. సో ఇక్కడ ఓ అనే పాయింట్ తీసుకున్నట్లయితే ఈ ఓ అనేటువంటి పాయింట్ని ట్రిపుల్ పాయింట్ అని అంటాం, త్రిక బిందువు అని అంటాం. సో ఈ పాయింట్ ఓ దగ్గర ఏమవుతుంది, కర్వ్ ఓఏ అదేవిధంగా కర్వ్ ఓబి అదేవిధంగా కర్వ్ ఓసి 3 కూడా మీట్ అవుతున్నాయి. అందువల్ల ఈ పాయింట్ని ట్రిపుల్ పాయింట్ అని చెప్పేసి అని అంటాము. అదేవిధంగా ఈ ట్రిపుల్ పాయింట్ వద్ద ఏ ప్రావస్థలు సమతా స్థితిలో ఉంటాయి. ఈ ట్రిపుల్ పాయింట్ దగ్గర మనం నిలబడ్డాం అనుకోండి, మనకి 3 ప్రావస్థలు కనిపిస్తాయి. మంచు అనే ప్రావస్థ కనిపిస్తుంది, నీరు అనే ప్రావస్థ కనిపిస్తుంది, నీటి ఆవిరి అనేటువంటి ప్రావస్థ కనిపిస్తుంది. ఓకేనా. ఐసు, వాటర్ వేపరు ఈ 3 ఫేజెస్ కూడా మనకి ఓ అనేటువంటి పాయింట్ దగ్గర కనిపిస్తాయి కాబట్టి సో ఈ 3 ప్రావస్థలు ఏమైనట్లు అన్నమాట అర్థం. ఈ పాయింట్ ఓ దగ్గర ఒకదానితో ఒకటి సమతా స్థితిలో ఉన్నట్టు అర్థం. అంటే ఐస్ ఈజ్ ఈక్విలిబ్రియం విత్ వాటర్ ఈజ్ అగైన్ ఈక్విలిబ్రియం విత్ వేపరు. ఓకేనా. మంచు ఈక్విలిబ్రియం విత్ నీరు ఈక్విలిబ్రియం విత్ నీటి ఆవిరి. ఓ అనేటువంటి పాయింట్ వద్ద ఈ 3 ప్రావస్థలు ఒకదానితో ఒకటి సమతా స్థితిలో ఉంటాయి. ఓకేనా. ఇక్కడ ఓ అనేటువంటి పాయింట్ దగ్గర వ్యవస్థని పూర్తిగా వివరించడానికి మరి ఎన్ని చరాంశాలను స్థిరీకరించవలసి ఉంటుంది. ఎఫ్ వాల్యూ ఇక్కడ చూడండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 2. సో సి అంటే ఎంత ఇక్కడ, సో సి అంటే ఇది ఏకఘటక వ్యవస్థ కాబట్టి 1 కాంపోనెంట్ సిస్టమ్ కాబట్టి 1. సో నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, 3 ఫేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఓ అనేటువంటి పాయింట్ దగ్గర 3 ఫేజెస్ కనిపిస్తాయి, 3 ప్రావస్థలు కనిపిస్తాయి కాబట్టి 3 వేస్తాం ప్లస్ 2. సో ఎంత వచ్చింది ఆన్సరు, 1 ప్లస్ 2 3, 3 మైనస్ 3 0 వచ్చింది. అంటే ఓ అనేటువంటి బిందువు దగ్గర మనం ఏ చరాంశాన్ని స్థిరీకరించవలసినటువంటి అవసరం ఉండదు. ఓకేనా. ఏ చరాంశాన్ని మనం ఏ వేరియబుల్ ఫ్యాక్టర్ని మనం ఫిక్స్ చేయవలసినటువంటి అవసరం ఉండదు. దే ఆర్ ఆల్రెడీ కాన్స్టెంట్. ఎందుకనంటే చూడండి, మనం ఫేజ్ డయాగ్రామ్ చూసినట్లయితే అంటే ఓ అనేటువంటి పాయింట్ దగ్గర వ్యవస్థ అనేది అచర వ్యవస్థ, ఇన్వేరియంట్ అని చెప్తాము. సో ఇన్వేరియంట్ అని చెప్తాం. చూడండి, ఓ అనేటువంటి పాయింట్ తీసుకున్నట్లయితే కనుక ఈ ఓ అనేటువంటి పాయింట్ దగ్గర సో టెంపరేచర్ ఎంత చూడండి, టెంపరేచర్ ఎంత 0.0098 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓ అనేటువంటి పాయింట్ దగ్గర టెంపరేచర్ 0.0098 డిగ్రీ సెంటిగ్రేడు. దానికి ఆపోజిట్గా పీడనం ఎంత ఉంది, 4.58 mm. సో ఈ ఉష్ణోగ్రత ఈ పీడనం ఉన్నప్పుడు మాత్రమే మనం చెప్పుకున్నటువంటి ఈ 3 ప్రావస్థలు ఒకదానితో ఒకటి సమతా స్థితిలో ఉంటాయి. ఓకేనా. ఈ ఉష్ణోగ్రత ఏమాత్రం మారినా ఒక ప్రావస్థ పోతుంది. ఓకేనా. ఈ పీడనం ఏమాత్రం మారినా ఒక ప్రావస్థ పోతుందన్నమాట. చూడండి, ఈ పాయింట్ నుంచి 0.098 డిగ్రీ సెంటిగ్రేడ్ కొంచెం ముందుకు కదిలామనుకోండి, ఏమవుతుంది, ఓ ప్రావస్థ ఐస్ అనేటువంటి ప్రావస్థ పోతుంది. అంటే నీటి ఆవిరి మాత్రమే మనకేముంటాయి, నీరు నీటి ఆవిరి మాత్రమే సమతా స్థితిలో ఉంటాయి. ఓకేనా. 0.08 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను పెంచామనుకోండి ఈ డైరెక్షన్లో. సో ఎప్పుడైతే మనకి పెంచామో మనకి ఏమవుతుందన్నమాట, ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నీరు నీటి ఆవిరి మాత్రమే ప్రావస్థలో ఉంటాయి. ఓకేనా. ఆ విధంగా ఉష్ణోగ్రతను మార్చినా అదేవిధంగా పీడనాన్ని మార్చినా ఏదో ఒక ప్రావస్థ ఏమవుతుందన్నమాట, మాయమైపోతుంది. సో ఎప్పుడైతే ఒక ప్రావస్థ మాయమైపోయిందో మనం ఈ ఓ అనేటువంటి పాయింట్ దగ్గర 3 ఒకదానితో ఒకటి సమతా స్థితిలో ఉండాలన్నాం. అలా 3 ఒకదానితో ఒకటి సమతా స్థితిలో ఉండాలంటే ఖచ్చితంగా మనం ఉష్ణోగ్రతని కాన్స్టెంట్గా ఉంచాలి. అదేవిధంగా టెంపరేచర్ కాన్స్టెంట్ ఇక్కడ విలువ ఒక నిర్దిష్టమైనటువంటి విలువ ఉంటుంది. ఆ
ఆ నిర్దిష్టమైనటువంటి విలువను కాకుండా వేరే ఉష్ణోగ్రతలు పీడనాల వద్ద ఉంచినట్లయితే ఇంకా వ్యవస్థ పూర్తిగా డిస్టర్బ్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ సో మనం స్థిరీకరించవలసినటువంటి కనీస చరాంశాల సంఖ్య ఏమవుతుందన్నమాట 0 అవుతుంది. దేన్ని స్థిరీకరించవలసినటువంటి అవసరం లేదు. వాటి వాల్యూస్ ఆల్రెడీ ఫిక్స్డ్. నువ్వు స్థిరీకరించడం కాదు, అది దే ఆర్ ఆల్రెడీ ఫిక్స్డ్ అన్నమాట. ఈ మూడు ఒకదానితో ఒకటి సమతాస్థితిలో ఉండాలంటే, మూడు ప్రావస్థలు ఈక్విలిబ్రియంలో ఉండాలంటే ఖచ్చితంగా ఆ టెంపరేచర్ 0.0098 డిగ్రీ సెంటిగ్రేడ్, అదేవిధంగా ప్రెషర్ 4.58 mm. సో ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే మనకి మూడు ప్రావస్థలు ఒకదానితో ఒకటి సమతాస్థితిలో ఉంటాయి. నెక్స్ట్ కర్వ్ ఓఏ డాష్ గురించి చెప్పుకుందాం. సో కర్వ్ ఓఏ డాష్ గురించి చెప్పుకున్నట్లయితే, సో ఇప్పుడు మనం నీటిని తీసుకుని అనుకుందాం. నీటిని తీసుకున్నాం. సో నీటిని తీసుకుని జనరల్గా కూల్ చేసాం అనుకోండి. కూల్ చేసినట్లయితే ఏమవుతుంది? 0 డిగ్రీ సెంటిగ్రేడ్ చేరినప్పటికీ మంచు ఏర్పడుతుంది. సో మంచు ఏర్పడిన తర్వాత ఇంకా కూల్ చేసాం అనుకోండి, అంటే -2 డిగ్రీ సెంటిగ్రేడ్, -3 డిగ్రీ సెంటిగ్రేడ్, -4 డిగ్రీ సెంటిగ్రేడ్ అలా కూల్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? అది మంచు రూపంలోనికి మారుతూనే ఉంటుందో ఆ మంచు ప్రావస్థ అనేది ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవుతుంది అన కదా. అంటే జనరల్గా నీటిని తీసుకుని మంచుగా మార్చాలంటే మనం ఏం చేయాలి? కూల్ చేయాలి. సో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ చేరగానే నీరు ఏ విధంగా మారిపోతుంది? మంచుగా మారిపోతుంది అని చెప్పేసి మనకు తెలుసు. ఓకేనా? మంచుగా మారిపోతుంది. మంచుగా మారిన తర్వాత 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వరకు మనం కూల్ చేయాలనుకోండి. ఫర్ సపోజ్ మనం నీటిని తీసుకుని 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వరకు వేడి చేయాలి. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వరకు మనం కూల్ చేయాలని అంటే ఖచ్చితంగా మధ్యలో ఎవరు ఏర్పడతారు? మంచు ఏర్పడుతుందా లేదా? 0 డిగ్రీ సెంటిగ్రేడ్ చేరిన తర్వాత మంచు ఏర్పడుతుందా? దానికంటే తక్కువ ఉష్ణోగ్రత కూల్ చేయాలంటే ముందు ఎవరు ఏర్పడిపోతారు? మంచు ఏర్పడుతుంది. అలా కాకుండా మనం కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుని మనం నీటిని దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అంతా 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కదా. ఘనీభవన స్థానం అంటాం. ఫ్రీజింగ్ పాయింట్ ఘనీభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వరకు కూల్ చేసినప్పుడు, ఇప్పుడు అతి జాగ్రత్త తీసుకుని ఎక్స్ట్రా కేర్ తీసుకుని మనం కూల్ చేసినప్పుడు మధ్యలో మంచు ప్రావస్థ లేకుండానే మనం సూపర్ కూల్ లిక్విడ్ అతి శీతల ద్రవాన్ని మనం పొందొచ్చు. ఇంకొకసారి మళ్ళీ చెప్తాను చూడండి. సో నీటిని తీసుకుని నీటి యొక్క ఘనీభవన స్థానం ఫ్రీజింగ్ పాయింట్ అంతా 0 డిగ్రీ సెంటిగ్రేడ్. నీటిని తీసుకుని మనం కూల్ చేస్తున్నాము. ఎంతవరకు? 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వరకు, అంటే -4 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూల్ చేస్తున్నాం అనుకుందాం. సో జనరల్గా నీరుని తీసుకుని కూల్ చేసినప్పుడు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ చేరగానే ఎవరు ఏర్పడిపోతారు? ముందు మంచు ఏర్పడిపోతుంది. మంచు ఏర్పడిన తర్వాత ఇంకా తక్కువ ఉష్ణోగ్రత మనం వెయిట్ చేస్తాం అనుకోండి, మంచు ప్రావస్థ కంటిన్యూ అవుతుందా లేదా? మంచు ప్రావస్థ కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా నేనేమంటానంటే, నీటిని తీసుకుని 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వరకు కూల్ చేయాలి, కానీ మధ్యలో మంచు అనేటువంటి ప్రావస్థ ఏర్పడకూడదు. అలా ఏర్పడకుండా ఉండాలంటే నువ్వు నీటిని తీసుకుని కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుని 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వరకు కూల్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇలా ఎక్స్ట్రా కేర్ తీసుకున్నప్పుడు మధ్యలో మంచు ప్రావస్థ ఏర్పడకుండానే సూపర్ కూల్ లిక్విడ్ అతి శీతల ద్రవం అనేది ఏర్పడుతుంది. ఈ అతి శీతల ద్రవం ఏర్పడేటువంటి స్థితి చాలా అస్థిరమైనటువంటి స్థితి. ఓకేనా? చాలా అస్థిరమైనటువంటి స్థితి. కొంచెం డిస్టర్బెన్స్ ఫామ్ అయినా, ఈ అతి శీతల ద్రవంలో మనం కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినా, లేకపోతే ఏదైనా సాల్ట్ యాడ్ చేసినా వెంటనే ఈ సూపర్ కూల్ లిక్విడ్, ఈ అతి శీతల ద్రవం వెంటనే ఏ విధంగా మారిపోతుందంటే ఐస్గా ద్రవంలా మారిపోతుందన్నమాట. అందుకనే ఈ స్థితి వద్ద ఏమవుతుందంటే సూపర్ కూల్ లిక్విడ్, అదేవిధంగా నీటి ఆవిరి వేపర్ రెండు కూడా సమతాస్థితిలో ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనం కర్వ్లో చూద్దాము. సో నీటిని తీసుకుని ఈ డైరెక్షన్లో మనం ఏం చేస్తున్నాం? నీరుని తీసుకున్నాము.
నీరుని తీసుకున్నాము. నీరుని తీసుకుని ఈ డైరెక్షన్లో మనం కూల్ చేస్తున్నాం. సో కూల్ చేస్తున్నప్పుడు నీరు ఏమవుతుంది, సో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ తర్వాత చేరిన తర్వాత మంచుగా మారుతుంది. మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఎక్స్ట్రా కేర్ తీసుకుని ఏం చేస్తున్నాము, నీరు మంచుగా మారకుండా సూపర్ కూల్ లిక్విడ్ అయ్యే విధంగా అతి శీతల ద్రవంగా మారేటట్టు ఎక్స్ట్రా కేర్ తీసుకుని -4 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూల్ చేస్తున్నాం. -4 డిగ్రీ సెంటిగ్రేడ్ కూల్ చేసినప్పుడు మంచుకి నీరుకి మధ్య ఉన్నటువంటి స్థితి ఏంటనమాట, అతి శీతల ద్రవం స్థితి. సో ఇప్పుడు అతి శీతల ద్రవానికి ఈ OA' కర్వ్ తీసుకున్నట్లయితే అతి శీతల ద్రవము సూపర్ కూల్ లిక్విడ్కి ఈ వేపర్కి మధ్య సమతా స్థితిలో ఉంటుంది. ఈ కర్వ్ OA' మీద ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నట్లయితే సో ఈ బిందువు వద్ద ఏ ప్రావస్థలో సమతా స్థితిలో ఉంటాయి, అతి శీతల ద్రవం సూపర్ కూల్ లిక్విడ్, అదేవిధంగా వేపర్ నీటి ఆవిరి ఒకదానితో ఒకటి ఏమవుతాయి అనమాట, సమతా స్థితిలో ఉంటాయని చెప్పేసి మనం చెప్తాం. ఎప్పుడైతే ఇలా సమతా స్థితిలో ఉన్నటువంటి వ్యవస్థ పైన డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినా లేకపోతే సాల్ట్ యాడ్ చేసినా వెంటనే ఏమైపోతుందన్నమాట, అది మంచుగా మారిపోతుంది. అప్పుడు కర్వ్ OA' దేంతో మెర్జ్ అయిపోతుంది అని అంటే కర్వ్ OA' విల్ మెర్జ్ విత్ ద కర్వ్ OBతో మెర్జ్ అయిపోతుంది. సో ఈ OA' కర్వ్ ఈ OA' బిందువు ఈ OA' వక్రం పైన ఏదైనా ఒక బిందువుని తీసుకున్నట్లయితే ఆ బిందువు వద్ద అతి శీతల ద్రవము మరియు నీటి ఆవిరి ఏమవుతుందన్నమాట, ఈక్విలిబ్రియంలో ఉంటాయి, సమతాస్థితిలో ఉంటాయని మనకు అర్థమవుతుంది. సో at any point on the curve OA' super cool liquid and water vapor will exist in equilibrium. If you create any disturbance by the addition of small crystal of salt to it, what happens, the super cool liquid becomes ice. సూపర్ కూల్ లిక్విడ్ అనేది ఏమవుతుంది, ఐస్గా మారిపోతుంది. అలజడి సృష్టించడం ఏంటంటే అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అంటే అర్థం ఏంటనమాట, ఆ సూపర్ కూల్ లిక్విడ్లో మనం హ్యాండ్ పెట్టామనుకోండి, మన ఫింగర్ పెట్టామనుకోండి, వెంటనే అది మంచిగా మారిపోతుంది. ఏదైనా ఒక చిన్న క్రిస్టల్ సాల్ట్ వేసామనుకోండి, అందులోకి ఒక సాల్ట్ క్రిస్టల్ తీసుకుని అందులో వేసామనుకోండి, అది వెంటనే మంచి అయిపోతుంది అనమాట. అప్పుడు కర్వ్ OA' ఏ విధంగా మారిపోతుంది, మంచిగా మారిపోతుంది. కాబట్టి కర్వ్ OA' OBలోనికి మెర్జ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. కర్వ్ OA' మీద ఒక బిందువుని తీసుకుని ఆ బిందువు వద్ద వ్యవస్థను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇక్కడ కర్వ్ OA మీద కూడా ఏమవుతుంది, F = 1 అవుతుంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అనమాట, 1 అని చెప్తాం. సో నెక్స్ట్ ప్రదేశాలు తీసుకుందాం. సో ఫస్ట్ ప్రదేశం ఏంటంటే BOC అనేటువంటి ప్రదేశం తీసుకుందాం. ఇది BOC అనేటువంటి ప్రదేశం. ఈ BOC అనే ప్రదేశంలో ఎవరున్నారు, మంచు మాత్రమే ఉంది. ఓకేనా. BOC అనేటువంటి ప్రదేశంలో మంచు మాత్రమే ఉంది. సో ఈ మంచు వ్యవస్థను పూర్తిగా నిర్వచించడానికి ఎన్ని చరాంశాలు మనం స్థిరీకరించాలి, ఎన్ని వేరియబుల్ ఫ్యాక్టర్స్ని మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ F వాల్యూ కడదాం. F = C - P + 2. సో C అంటే ఎంత, ఇక్కడ 1 కాంపోనెంట్ సిస్టమ్ కాబట్టి నీరు వ్యవస్థ 1. ఫేజెస్ ఎన్ని, ఇక్కడ ఒక ఫేజే ఉంది, ఐస్ అనే ఫేజ్ ఒక ఫేజే ఉంది కాబట్టి 1 + 2. సో 1 క్యాన్సిల్ చేస్తే 2. ఓకేనా. సో BOC అనేటువంటి ప్రదేశంలో ఏదైనా ఒక బిందువు తీసుకుని ఆ బిందువు వద్ద వ్యవస్థను పూర్తిగా వివరించాలంటే కనుక సో వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఎన్ని స్థిరీకరించవలసి ఉంటుంది, 2 స్థిరీకరించవలసి ఉంటుంది. ఓకేనా. సో ఫర్ సపోజ్ ఈ బిందువు తీసుకున్నాము. సో ఇది టెంపరేచర్, ఇది ప్రెషర్, రెండింటినీ స్థిరీకరించవలసి ఉంటుంది. ఆ విధంగా మిగతా ఏరియాస్ కూడా సిమిలర్. నెక్స్ట్ ఏరియా AOC తీసుకున్నాం, ప్రదేశం AOC అనే ప్రదేశం తీసుకున్నాం. ఈ AOC అనే ప్రదేశంలో నీరు అనేటువంటి ప్రావస్థ మాత్రమే ఉంటుంది. సో ఈ AOC ప్రదేశంలో వ్యవస్థను వివరించడానికి సో స్వతంత్ర పరిమితుల సంఖ్య ఎన్ని కావాలి, F = C - P + 2. C అంటే ఎంత, 1. P అంటే ఎంత, 1 + 2. 1 క్యాన్సిల్ 2. ఇక్కడ కూడా సో ఈ AOC అనేటువంటి ప్రదేశంలో వ్యవస్థను పూర్తిగా నిర్వచించడానికి
ఎన్ని చరాంశాలను మనం కాన్స్టెంట్గా ఉంచాలి? 2. అదేవిధంగా ఏఓబి కూడా సిమిలర్గా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టీ అవుతుంది. సో 2 అవుతుంది. ఏఓబి అనేటువంటి ప్రదేశంలో నీటి ఆవిరి మాత్రం ఒక ప్రావస్థ మాత్రమే ఉంది. సో ఆ ఒక ప్రావస్థ మన ఈ సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 2 వస్తుంది. సో ఇది నీటి ప్రావస్థ గురించి సింపుల్గా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్రావస్థ చిత్రాన్ని ఫేజ్ డయాగ్రామ్ కంప్లీట్గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కొన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనం ఫేజ్ రూల్ని అప్లై చేసి నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మనం కాలిక్యులేట్ చేసేయచ్చు అనమాట. చాలా ఈజీ, ఒకసారి చదివితే అర్థమైపోతుంది. సో ఇప్పటికే 2 సార్లు చెప్పాను. సో అర్థమైపోతుంది. నెక్స్ట్ ఫేజ్ డయాగ్రామ్కి వెళ్ళేటప్పటికి ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? సరే, క్లాస్ టైం అయిపోయింది కదా. సో నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. క్లాస్ ఎండ్ చేస్తున్నాను.